హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం యూనిఫామ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. యూనిఫామ్ డ్రెస్ టాప్ కట్ చేసుకోవడానికి 2 మీటర్ల క్లాత్ కావాలి. ఈ క్లాత్ని 2 చివరలు ఇలా కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మొత్తం 2 ఫోల్డింగ్స్, ఇది ఒక 2, మొత్తం 4 ఫోల్డింగ్స్ వస్తాయి. మధ్యలో ఎక్కడ క్లాత్లో ముడతలు లేకుండా చూసుకోవాలి. ఈ 2 చివరలు సమంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమంగా ఉండడం కోసం స్కేలుతో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వరకు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవడం వల్ల ఈ చివర్లు సమంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం డ్రెస్ కొలతలు చూసుకోవాలి. టాప్ లెంత్ 35.5 ఇంచులు. 35.5 ఇంచులు చివరి వైపున ఫోల్డింగ్కి, పై వైపున ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 37 ఇంచులు మార్క్ చేసుకోవాలి. టాప్ పొడవు 35.5 ఇంచులు. చివరి వైపున ఫోల్డింగ్ కోసం, పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచు కలుపుకొని 37 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర స్కేలుతో ఒక గీత కొట్టుకోవాలి. ఇలా టాప్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలి. షోల్డర్ లెంత్ 15 ఇంచులు. కాలర్ నెక్ కోసం షోల్డర్ లెంత్లో ఫుల్ లెంత్లో డబుల్ ఫోల్డింగ్ మీద హాఫ్ని తీసుకోవాలి. 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుండి ఈ కిందకు ఆర్మ్ డౌన్ కోసం ఇదే ఈ షోల్డర్ లెంత్ని ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచులు. ఈ మార్కింగ్ దగ్గర స్కేలుతో కలుపుకోవాలి. ఇలా స్కేల్తో కలుపుకొని ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ని రౌండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం షోల్డర్ లెంత్ని మార్క్ చేసుకున్న దానిలో నుండి ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 3 ఇంచుల వరకు నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఈ మిగిలిన లెంత్ షోల్డర్ కోసం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి 1/2 ఇంచ్ షోల్డర్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ నార్మల్గా డ్రెస్కి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఈ లూజులు ఏజ్ని బట్టి తీసుకోవాలి. కొంచెం చిన్న సైజు వారికి కనుక చెస్ట్ లూజ్ 7.5 ఇంచుల దగ్గర, వేస్ట్ లూజ్ 14.5 ఇంచుల దగ్గర, హిప్ లూజ్ 20 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో గీతలు కొట్టుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ దగ్గర వేస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ని తీసుకోవాలి.
ఈ లూజులు సుమారుగా తెలియాలి అంటే మనం షోల్డర్ దగ్గర నుంచి టేప్ పట్టుకొని చెస్ట్ దగ్గర ఒక లూజు, నడుము దగ్గర ఒక లూజు, హిప్ దగ్గర ఒక లూజును కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు చెస్ట్ లూజు 35 ఇంచులు. 35 ఇంచుల్లో 4వ భాగం 8.35 ఇంచులు. 8.35 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ 34 ఇంచులు. 34 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచుని మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ 38 ఇంచులు. 38 ఇంచుల్లో 4వ భాగం 9.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ 9.5 ఇంచులకి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని ఈ కట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 9.5 + 1 10.5 ఇంచుల్లో ఈ చివర తీసుకోవాలి. కట్స్ కోసం మనకి ఎంత కావాలి అనుకుంటే అంత ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. స్ట్రైట్గా కట్స్ కావాలి అనుకుంటే ఇదే 9.5 ఇంచుల్ని చివర మార్క్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ కట్స్ ఈ లెంత్ ఎక్కువ ఉండాలి అనుకుంటే 2 ఇంచుల వరకు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 9.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్స్ కోసం 10.5 ఇంచుల్ని తీసుకుందాం. ఈ మార్కింగ్స్ స్కేల్తో కలుపుకోవాలి. ఈ పై వైపున డ్రెస్ షేప్ కరెక్ట్గా రావడం కోసం స్కేల్లో ఇలా ఈ వీ తిరిగే దగ్గర ఇక్కడ ఇలా స్కేల్ ఇటువైపు నుండి మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున స్కేల్ ఈ కర్వ్ని ఇలా పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల డ్రెస్ షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకుంటామో అంతా మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మన చాయిస్. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచులు మనకి ఎంత కావాలి అనుకుంటే అంత లెంత్ని ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుందాము. ఇక్కడ నుండి 2 ఇంచులు తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచు మాత్రమే ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కట్స్ మనకి నీట్గా వస్తుంది. ఇక్కడి నుండి 1 ఇంచ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కట్స్ మనకి స్ట్రైట్గా నీట్గా వస్తాయి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచుని లోపల వైపునకి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచుని కాలర్ నెక్లో ఈ పై వైపు నుండి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెంగా క్రాస్ తీసుకొని ఇక్కడికి ఈ షోల్డర్ దగ్గరికి కలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లెంత్ ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అదే లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచులు. ఈ 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఈ నెక్ లెంత్ వరకు ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర నుండి మనకి ఇక్కడ ఏ షేప్ కావాలి అనుకుంటే ఫ్రంట్ నెక్ని ఆ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వి షేప్ తీసుకుందాం.
ఇక్కడ నుండి 1.5 ఇంచులు పై వైపునకు ఇలా ఈ షేప్లో మార్క్ చేస్తున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కాలర్ నెక్కి మనకి బ్యాక్ ఓపెన్ ఉండదు కనుక ఈ నెక్ ఫ్రీగా ఎక్కడం కోసం ఇక్కడ నుండి కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ హుక్లు పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా మనకి ఎంత లెంత్ అయితే కావాలి అనుకుంటామో ఆ లెంత్ని మార్క్ చేసుకోవాలి. 4 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఓపెన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. హిప్ లూజ్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ముందుగా మనం ఈ ఫ్రంట్ లోతు తీయకుండా మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి. ఈ మార్క్ చేసిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ పీస్లో ఈ మిగిలిన మార్కింగ్స్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం 2 పీసులు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలా చూసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ లెంత్ 6.5 ఇంచులు. 6.5 ఇంచులు చివరి వైపున ఫోల్డింగ్ కోసం 1 ఇంచు, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు. 6.5 ప్లస్ 1.5 ఇంచును తీసుకొని 8 ఇంచులు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 7 ఇంచులు ప్లస్ ఇక్కడ ఈ ఆర్మ్ లూజ్ దగ్గర 7 ఇంచులు ప్లస్ 1 ఇంచు కలుపుకొని 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ స్కేలుతో కలుపుకోవాలి. ఎనిమిది ఇంచుల్లో నుండి 2.5 ఇంచుల్ని ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. ఈ లెంత్ నార్మల్గా మనం 3.5 ఇంచులు పెడతాం. హ్యాండ్స్ ఈ లెంత్ ఎక్కువ కావాలి అని చెప్పారు కనుక ఎక్స్ట్రా 2.5 ఇంచులు మాత్రమే ఇప్పుడు మనం తీసాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని స్కేలుతో కలుపుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ మధ్యలో ఈ ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ పీసులకి మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలో 3/4 ఇంచ్ లెంత్ ఉండేలా ఒక మార్క్ చేసుకొని ఈ టక్స్కి ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని ఒక బక్రం పీస్ పై వైపున మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచులు, నెక్ డీప్ కోసం 6 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచ్, ఈ చివరి వైపున 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా క్రాస్గా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఫ్రంట్ ఓపెన్ కోసం 4 ఇంచుల లెంత్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుండి డబుల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఓపెన్ కోసం ఇక్కడ నుండి ఇలా మనం మార్క్ చేసిన వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ విధంగా ఫ్రంట్ నెక్ వస్తుంది. యూనిఫామ్ టాప్లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, నెక్ కోసం కట్ చేసిన పీస్
డ్రెస్ టాప్ కట్ చేయడం పూర్తయింది. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.